నూజివీడులో నకిలీ డాక్యుమెంట్తో రిజిస్ట్రేషన్ చేయడానికి ప్రయత్నించిన ముఠా ఆగడాలపై పోలీసులు విచారణ చేపట్టారు. 7 కోట్ల రూపాయల విలువ చేసే 25 ఎకరాల భూమిని కొట్టేయడానికి ఆ గ్యాంగ్ తహసీల్దార్ సంతకాన్ని కూడా ఫోర్జరీ చేసినట్టుగా ఆరోపణలున్నాయి. రిజిస్ట్రేషన్ కోసం 17 లక్షల రూపాయల చలానా కూడా తీశారని అన్నారు. దీని వెనుక శివ, శంకర్ అనే ఇద్దరు వ్యక్తులు డాక్యుమెంట్ రైటర్లు ఉన్నట్టుగా ప్రాథమికంగా గుర్తించారు పోలీసులు. సబ్ రిజిస్ట్రార్ పాత్ర ఇందులో ఎంతవరకు ఉందనే దానిపై ఆరా తీస్తున్నారు. ఈ గ్యాంగ్ ఇంకా ఎక్కడైనా ఇలాంటి భూ కుంభకోణానికి పాల్పడ్డారా అన్న కోణంలో కూడా విచారణ చేపట్టారు. నూజివీడులో నకిలీ డాక్యుమెంట్తో రిజిస్ట్రేషన్ చేయడానికి ప్రయత్నించిన ముఠా ఆగడాలపై పోలీసులు విచారణ చేపట్టారు. 7 కోట్ల రూపాయల విలువ చేసే 25 ఎకరాల భూమిని కొట్టేయడానికి ఆ గ్యాంగ్ తహసీల్దార్ సంతకాన్ని కూడా ఫోర్జరీ చేసినట్టుగా ఆరోపణలున్నాయి. రిజిస్ట్రేషన్ కోసం 17 లక్షల రూపాయల చలానా కూడా తీశారని అన్నారు. దీని వెనుక శివ, శంకర్ అనే ఇద్దరు వ్యక్తులు డాక్యుమెంట్ రైటర్లు ఉన్నట్టుగా ప్రాథమికంగా గుర్తించారు పోలీసులు. సబ్ రిజిస్ట్రార్ పాత్ర ఇందులో ఎంతవరకు ఉందనే దానిపై ఆరా తీస్తున్నారు. ఈ గ్యాంగ్ ఇంకా ఎక్కడైనా ఇలాంటి భూ కుంభకోణానికి పాల్పడ్డారా అన్న కోణంలో కూడా విచారణ చేపట్టారు.